నమస్తే కేఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను గుత్తి టీడీపీ కార్యాలయంలో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు గురువారం గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, యువ నాయకుడు గుమ్మనూరు ఈశ్వర్, గుత్తి టీడీపీ ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణ ఆదేశాల మేరకు గుత్తి పట్టణ అధ్యక్షుడు ఎంకే చౌదరి, ప్రభుత్వ ఆసుపత్రి కమిటీ మెంబర్లు చికెన్ సీనా, బోయ రమేష్, జక్కల చెరువు ప్రతాప్, లాయర్ సోమశేఖర్ మరియు టీడీపీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ముందుగా నాయకులు టీడీపీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకున్నారు. నారా లోకేష్ నాయకత్వం వర్ధిల్లాలి, జై చంద్రబాబు, జై నారా లోకేష్, జై గుమ్మనూరు జయరాం, జై గుమ్మనూరు ఈశ్వర్, జై గుమ్మనూరు నారాయణ, జై టీడీపీ అంటూ సంబరాలు జరుపుకున్నారు. అనంతరం పట్టణ అధ్యక్షుడు ఎంకే చౌదరి, లాయర్ సోమశేఖర్, చికెన్ సీనా, జక్కల చెరువు ప్రతాప్, శ్రీపురం రామలింగయ్య మాట్లాడుతూ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మున్ముందు మరిన్ని ఉన్నత పదవులు పొందాలని, కోటి మందికి పైగా టీడీపీ సభ్యత్వాన్ని నమోదు చేయించిన ఏకైక నాయకుడు నారా లోకేష్ అని, అలాంటి వ్యక్తి మరెన్నో ఉన్నత పదవులు, ఉన్నత శిఖరాలు అధిరోహించాలని అన్నారు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నామని, మేమందరం ఎప్పుడూ మీకు తోడుగా అండగా నిలుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుత్తి పట్టణ అధ్యక్షుడు ఎంకే చౌదరి, ప్రభుత్వ ఆసుపత్రి కమిటీ మెంబర్లు చికెన్ సీనా, బోయ రమేష్, జక్కల చెరువు ప్రతాప్, లాయర్ సోమశేఖర్, కోనంకి కృష్ణ, రియాజ్, శ్రీపురం సర్పంచ్ రామలింగయ్య, పిల్లలి సుధాకర్, కృష్ణయ్య, సునీత, కళ్యాణి, సరోజమ్మ, ఎంఎస్ భాషా, మాజీ కౌన్సిలర్లు రమేష్, నిజాముద్దీన్, యువ నాయకులు పోతుల అరవింద్ యాదవ్, భరత్ మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు తనయుడు, రాష్ట్ర ఐటీ మరియు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి జన్మదిన సందర్భంగా మనం ఈరోజు శుభాకాంక్షలు తెలుపడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము. మన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన పార్టీ సీనియర్ నాయకులు సోమన్న మాట్లాడారు. ఇక్కడ వచ్చేసినటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం కుటుంబ సభ్యులకు మరియు మన ముఖ్యమంత్రి ముద్దుల తనయుడు నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా మాట్లాడడానికి నాకు అవకాశం కల్పించినందుకు మన పట్టణ కమిటీ అధ్యక్షుల వారికి థ్యాంక్స్ చెప్తూ, ముఖ్యంగా అనితర సాధ్యుడు, పట్టిన పట్టు విడవకోకుండా తన కార్యకర్తల కోసము ఎంత దూరమైనా ఎంతటికైనా తెగించేటువంటి తెగవ ఉన్నటువంటి మన యువ నాయకుడు, యువకులం పాదయాత్రలో ప్రతి ఒక్క హృదయాన్ని టచ్ చేసి, అదేవిధంగా పార్టీ పూర్తి సంక్షోభంలో కూరుకుపోయి ఎటువంటి దిక్కు తోచని పరిస్థితులలో మరి నేనున్నాను మీకు భరోసాగా అంటూ ఆయన యువకులం పాదయాత్రను చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి అనేక ఉద్యమాలు చేసి, ఆ రోజు ప్రతి కార్యకర్తను ఇబ్బంది పెట్టినప్పుడు తను వ్యక్తిగతంగా వారిని కలిసి నేనున్నాను అంటూ వాళ్ళకి భరోసా ఇచ్చి, కొద్దిగా న్యాయ సహాయం అయితేనేమి, మరి ఆర్థిక సహాయం అయితేనేమి చేసినటువంటి ఇటువంటి యువ నాయకుడు ప్రపంచంలో చాలా అరుదు. నాకు తెలిసినంత వరకు ఎవరు ఉండరు. అదేవిధంగా కార్యకర్తల సంక్షేమం కోసము, ప్రమాద బీమా మరియు పార్టీ అభివృద్ధి కోసము మూలనిధిని సేకరించినటువంటి మన ఈ ముఖ్య నాయకుడు నారా లోకేష్ గారు ఈరోజు జన్మదినము మనమంతా కలిసి జరుపుకోవడము ఎంతో సంతోషము. మన నాయకుడిని ఇంకా మంచి మంచి పదవులు అధిరోహించి, రెండోది వచ్చేసి పార్టీలో ఎంతోమంది నాయకులు ఉండొచ్చు, కానీ లోకేష్ విషయం వచ్చే లోపల మనము
మన అన్నదమ్ముడు మన తమ్ముడు అనే విధంగా మనం ఫీల్ అయ్యి ఓన్ చేసుకున్నాం చూడు. అది ఆయన యొక్క ఘనత. ఆయనకు చంద్రబాబు నాయుడు గారు ఇంకా మంచి మంచి సముచితమైన స్థానం ఇవ్వాలని ఆల్రెడీ ప్రజలు ఇచ్చినారు. ఆయనకు ఎటువంటి సముచిత స్థానం ఇవ్వాలని కార్యకర్తల సంక్షేమం కోసము అహర్నిశలు పాటుపడి కష్టపడే శ్రీ నారా లోకేష్ గారు ఇటువంటి జన్మదిన వేడుకలను ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ చాలా బాగా మాట్లాడారు. తర్వాత సీనియర్ పార్టీ నాయకులు ఎవరైనా మనం రసూల్భాయ్ వచ్చి ఒక 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన చికెన్ సీన్ అన్న మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. పేదలకి పట్టెడన్నం పెట్టిన నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతో, అలాగే నిరంతర శ్రామికుడు మన చంద్రబాబు గారి ఆశీస్సులతో, మన రాబోయే కాలానికి కాబోయే సీఎం అయిన మన లోకేష్ గారి బర్త్డే మరెన్నో బర్త్డేలు ఇలాగే జరుపుకోవాలని కోరుకుంటూ మీ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. ధన్యవాదాలన్నా. ఈరోజు సర్పంచ్ లింగమయ్య గారు మాట్లాడతారు. అందరికీ పార్టీ కార్యకర్తలకు అందరికీ అదేవిధంగా ఈరోజు లోకేష్ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఏ విధంగా అంటే పోయిన 5 ఏళ్లలో ఆయన పాదయాత్ర పెట్టినప్పటికీ ఎన్నో విధాలుగా ఎన్నో అవమానాలు ఎన్నో చేసి ఎన్నో విధంగా ఇబ్బందులు పెట్టినా కానీ అదేవిధంగా ఎవరిని లెక్క చేయకపోకుండా ఆ రోజు పాదయాత్ర మొదలుపెట్టి కార్యకర్తల గుండెల్లో భరోసా నింపుతూ నేనున్నాను అని అందరూ బుద్ధులు తట్టి నాయకులందరినీ ఆ రోజు నిలబెట్టి ఈరోజు అత్యంత మెజారిటీ ఈరోజు సీట్లు వచ్చినాయంటే అది లోకేష్ అంటే కారణమని అదేవిధంగా ఈ అవకాశం ధన్యవాదాలు. 2 మాటలు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఇచ్చేసినట్టు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు విలేకరికి అందరికీ నమస్కారం తెలియజేస్తూ నారా లోకేష్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జగ్గజేరు సూర్యప్రతాప్ గారు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఇక్కడికి వచ్చిన నాయకులకు అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ సైకో ప్రభుత్వం పోవడానికి అహర్నిశలు కృషి చేసిన మన లోకేష్ గారికి యువకాలం పాదయాత్రతో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్న మన యువనేత నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు ఏర్పాటు చేసుకున్నామని ముఖ్య కారణం ఈరోజు మన పార్టీ అధికారంలోకి రావడానికి మన లోకేష్ గారు యువగలం అనే పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేశారు. మనకు తెలిసిందే. ఇంతకుముందు కూడా చాలామంది పాదయాత్రలు చేశారు. మనం చూసాము. ప్రొద్దున 4 కిలోమీటర్లు, సాయంత్రం 4 కిలోమీటర్లు, ఆ విధంగా ఏదో మార్నింగ్ వాక్, ఈవినింగ్ వాక్ అనేది ఇవి కాకుండా ఒక రోజు కనీసం ఒక 20 కిలోమీటర్లు నడచాలి. పాదయాత్ర అంటే ఏదో వాకింగ్ లాగా కాకోకుండా ప్రజా సమస్యలు ఏవైతే తెలుసుకోవాలనే ఉద్దేశంతో నిరంతరం ప్రజలతో చుచ్చుకెళ్ళి తర్వాత మనం ఒకసారి చూసాం విజయవాడలో రాత్రి ఎప్పుడో పొద్దున మొదలు పెడితే తర్వాత తెల్లవారుజామున 6 గంటల వరకు ఎక్కడ అలుపు లేకోకుండా చిరునవ్వుతో ప్రతి ఒక్కరి సమస్యల్ని వింటూ ఈరోజు ఈ విద్యాశాఖ తీసుకోవడానికి కూడా మూల కారణం పాదయాత్రే. మనకి ఎప్పుడైతే ప్రజలు విద్యా బుద్ధులు ఉంటాయో తర్వాత తరం బాగుపడుతుందనే ఉద్దేశంతో ఏదో ఒక శాఖ కాకుండా చాలా ఛాలెంజింగ్ శాఖ. ప్రతిరోజు విద్యార్థులతో సమస్యలు ఉంటాయి, తర్వాత ఉపాధ్యాయులతో సమస్యలు ఉంటాయి. అవన్నీ అధిగమిస్తాననే ఉద్దేశంతో ఈరోజు మానవ వనరుల శాఖ తీసుకున్నాను. మనం అలాగే తెలుగుదేశం అనే కుటుంబాన్ని 1 కోటి మంది
కోటి మంది సభ్యత్వాలతో వసుదైక కుటుంబం అంటుంటారు మన ప్రధానమంత్రి మోడీ గారు. దాన్ని ఈరోజు చేసి చూపించాడు మన నారా లోకేష్ గారు. ఈ వసుదైక కుటుంబం అంటే అందరూ రావాలి అనే ఉద్దేశంతో మనకు ఈ పేద పడుగు బలహీన వర్గాలకి ఇన్సూరెన్స్ సౌకర్యం అయితే ఏ ప్రాంతీయ పార్టీ ఇప్పటి వరకు ఇన్సూరెన్స్ అనేది ఇప్పుడు లేదు. మొట్టమొదటిసారిగా 2014లో ప్రవేశపెట్టారు. కాబట్టి ఇలాంటి ఎన్నో విప్లవాత్మక మార్పులకి నాంది పలికి మనకి ఈరోజు అధికారం రావడానికి మనం ఎవరితో మనము యుద్ధం చేశామంటే మారీచులు అంటే రాక్షస సంతానం, అలాంటి వారితో మనం ఈరోజు పోటీ పడి అడుగడుగున ఆటంకాలు ఏర్పడిన యువకులని విజయవంతం చేసి తెలుగుదేశం పార్టీ 164 స్థానాలతో ఇండియా కూటమి అధికారంలో రావడానికి కృషి చేశారు. కాబట్టి ఈ ఘనత సాధించిన మన నారా లోకేష్ గారు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆశిస్తూ మన గౌరవ ఎమ్మెల్యే కుమ్మనూరు జయరాం గారి ఆదేశాల మేరకు, మన యువ నాయకుడు కుమ్మనూరు ఈశ్వరన్న ఆదేశాల మేరకు మరియు మన గుత్తి ఇన్ఛార్జ్ శ్రీ కుమ్మనూరు నారాయణ గారి సూచనలతో ఈరోజు ఆయన బర్త్డే వేడుకలు ఘనంగా జరుపుకోవడానికి గుత్తి మండలం మరియు మున్సిపాలిటీ పరిధిలోని కార్యకర్తలు, నాయకులు, పెద్దలు అందరూ హాజరైనారు. అందరికీ మరొకసారి ఇక్కడ హాజరైనందుకు ధన్యవాదాలు. మనం ఈరోజు కట్ చేసి మన గౌరవ నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఇట్లా చూడండి అన్న అందా ఒకసారి అట్లా పట్టు. ఓకే పోయింది అన్న. కదలద్దండి. నా చెప్పండి అన్న హ్యాపీ బర్త్డే. దాదా అట్లా రాకూడదు. దగ్గర Ready?
ఓకే 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 ఇది ఫ్రేమ్ వస్తుంది బ్రిడ్జ్ కొద్దిగా సరేనా నువ్వు తీసు ఈ పక్క డాడీకి నీటికి వస్తుంది తినిపి అడిగి రండి తిన పోయల్లా దాని గురించి వార్డు ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో అప్లై చేయించి వారి ఆధార్ కార్డు అవి తీసుకొని ఇవ్వాల్సిందిగా కూడా ముందరికి సీనన్నకు తినిపి ఎట్లా ఓకే డన్ ఒక నిమిషం